హలో అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు రివ్యూ కాదు. మన వజ్దారా గారు ఉన్నారు కదా, వజ్దారా గారు కొత్త ప్రాజెక్టులు ఏమైనా స్టార్ట్ చేశారా, వజ్దారా గారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఏమి అనేసి మనం మాట్లాడదాం. రిషి సార్ అయితే ఆల్రెడీ 2 సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇంకా షూటింగ్ జరగలేదు. నెక్స్ట్ మంత్ ఏప్రిల్కి లేదా మేకి రిలీజ్ అవుతుందని చెప్పేసి అన్నారు కదా. ఆల్రెడీ పూజా సెరమనీ జరిగింది, మీరు అంతా చూసే ఉంటారు. ఎందుకంటే రిషి సారు ఒక చిన్న అప్డేట్ జరిగినా కానీ మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఈ వీడియో చేసినా చేయకపోయినా కానీ. అలాగే ఇప్పుడు గణపతి పంప మోరియా అనేసి మనకు సాటర్డే ప్లే అవుతుంది. సాటర్డే 1 o'clock వస్తుంది అనుకుంటాను. 1 o'clock వస్తుందంటే అక్కడ వజ్దారా గారు వచ్చారు. మళ్ళీ మహేదర్ సార్ కూడా వచ్చారు అనేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చారా లేదా అనేసి అయితే మనకైతే తెలియదు. ఎందుకంటే మహేదర్ సార్ కూడా ఒక పోస్ట్ పెట్టినారు, సర్ప్రైజు వచ్చింది అనేసి. ఆ సర్ప్రైజ్ అంటే ఎవరో కాదు, మన వజ్దారా గారు వచ్చారనేసి. అలాగే వజ్దారా గారికి వేరే ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా ఏమనేసి మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అలాగే సత్య గారికి వజ్దారా గారికి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు ఆ ప్రాబ్లం జరుగుతుంది ఏమనేసి మనం మాట్లాడుకుందాం. ఎవరన్నా కొత్తగా చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మన ఛానల్లో వస్తుంటాయి. అలాగే బిగ్ బాస్ రివ్యూలు కూడా వస్తున్నాయి, అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి చూపించిండైతే తమ్నీల్లో కూడా చూడండి, అసలు మీరు గమనించారో లేదు, తమ్నీల్లో కూడా మన వజ్దారా గారు పోస్ట్ మాత్రం వేసేస్తారు. ఎందుకంటే వజ్దారా గారు క్రేజ్ ఆ విధంగా ఉంటుంది, గుప్పుడంత మనసు క్రేజ్ ఆ విధంగా ఉంటుంది. ఆ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. అలాగే సత్య గారికి వజ్దారా గారికి ప్రాబ్లం ఉందా అనేసి వాళ్ళకు నిన్న ఒక రీల్ పోస్ట్ చేశారు కదా. అసలు అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే ఇద్దరు కన్నడ యాక్టర్లే, అసలు ఒకరికి సంబంధం ఉండదు. వీళ్ళు ఊరికే ఫ్యాన్స్, మనమై మనం కొట్లాడుకోవాల్సిందే. నీ సీరియల్ గొప్ప అనేసి మనం కొట్లాడుకోవాల్సింది. ఇప్పుడు హీరోలు హీరోయిన్లు అందరూ బాగానే ఉంటారు, ఒక విషయం గుర్తుపెట్టుకొని అందరూ బాగానే ఉంటారు. ఊరికే ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసుకొని మనం కొట్లాడుకొని మనం చెడ్డలు అవ్వాల్సిందే. కానీ వాళ్ళైతే అంతా హ్యాపీగా ఉంటారు. మీకు ఈ విషయం అయితే నేను క్లారిటీగా చెప్తాను. అసలు ఎవరికి ఎలాంటి సంబంధం ఉండదండి. వాళ్ళు వచ్చి అట్ట కూడా వాళ్ళు సీరియల్లో నటిస్తాయి. ఇప్పుడు డబుల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు సరోజ గారు మన వజ్దారా గారు ఆ విధంగా డబుల్ హీరోయిన్గా నటిస్తూ ఉంటే అప్పుడేదన్నా కొంచెం ఎక్కువ తక్కువ అయ్యి ఏదన్నా మనస్పర్ధలు రావచ్చు. కానీ ఇప్పుడు మామూలుగానే వాళ్ళు ఉన్నారు, మామూలుగా ఉంటే వాళ్ళకి ఎందుకు మనస్పర్ధలు వస్తాయి చెప్పండి. అసలు వీళ్ళకి సంబంధమే లేదు. ఎప్పుడో రేర్ ప్రోగ్రాంలో ఎప్పుడన్నా కలిస్తే కలుస్తారు. అలాంటిది ఎందుకు ఫ్యాన్ వార్స్ పెట్టుకొని మీరు ఎందుకు ఈ విధంగా చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. మీకు క్లారిటీ ఇచ్చా అనుకుంటున్నాను. అలాగే వజ్దారా గారు నెక్స్ట్ ప్రాజెక్టులు ఏం చేస్తా ఉంటారు, రిషి సార్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. 2 సినిమాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన నాన్నకు ఒకటి చేస్తూ ఉంటారు, ఇంకోటి రాధా వాళ్ళతో ఒకటి చేస్తూ ఉంటారు కదా, 2 చేస్తూ ఉంటారు. 2 ప్రస్తుతానికి అయితే ఒక షూటింగ్ జరుగుతుంది, ఒకటైతే ఆఫ్ చేసినారా. అందుకని రిషి సార్ బిజీ షెడ్యూల్ వల్ల ఎలాంటి ప్రోగ్రాంలకి అటెండ్ అవ్వట్లేదు. అంతేగాని వేరే మీరు అర్థం చేసుకోవద్దండి. మళ్ళీ రావట్లేదు, అయిపోయింది, వాడుకొని వదిలేసినారు అని మాత్రం అనుకోవద్దండి. యాక్చువల్గా వాళ్ళు షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే వాళ్ళు కంటెంట్లు ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఫిజికల్ మెయింటైన్ చేయాలి, కరెక్ట్గా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు బిజీగా ఉంటారు. అంతేగాని వేరే ఉద్దేశంతో ఏం లేదు. మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే వజ్దారా గారి దగ్గరికి వచ్చే మహేంద్ర సార్ ఏమైనా చేస్తా అంటారంటే, మహేంద్ర సార్ బిగ్ బాస్కి వచ్చే ఛాన్సెస్ లేవు, కానీ ఆప్షన్ అయితే ఉంది. ఎందుకంటే అసలు ఇంకా వాళ్ళు అప్రోచ్ అవుతా ఉంటారు అనేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ రివీల్ చేస్తాను కాబట్టి అప్రోచ్ అవుతాను. ఇంకా 5 weeks ఉంది. 5 weeks అంటే 1 month ఉంది ఇంకా టైము. 1 month లోపల ఏమైనా జరగచ్చు. మళ్ళీ వజ్దారా గారు వెళ్తారా అంటే వజ్దారా గారు వెళ్ళరండి. ఎందుకంటే వజ్దారా గారికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళరు. అలాగే ఇప్పుడు మా గణేశోత్సవం వస్తుంది కదా, గణేశోత్సవంలో దాదాపు 6 contestants అంటే కమెడియన్స్, మళ్ళీ వచ్చి కొరియోగ్రాఫర్స్, హీరోయిన్స్, హీరోలు, కామెడియన్స్ వీళ్ళందరినీ కలిపి తీస్తూ ఉంటారు. అసలు వండర్గా ఉండబోతుంది. అసలు వజ్దారా గారు అయితే నెక్స్ట్ లెవెల్లో స్టెప్ వేశారు. మాస్టారు సాంగ్ వేశారు. అలాగే ఇంకా కొన్ని సాంగ్స్ వేశారు. అలాగే ముగ్గురు హీరోయిన్లు పెట్టి తమ్ముళ్ళు పెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు వజ్దారా గారి ఫేమ్ ఏం మాత్రం తగ్గలేదు. ఇంకా వాడుతూనే ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే వజ్దారా గారిని ఆ విధంగానే మనం చూస్తాము. ఎందుకంటే రోజు గుప్పుడంత మనసు చూసి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మనం చూడలేకపోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా వజ్దారా గారిని మళ్ళీ ఇలాగన్నా చూసి ఎంజాయ్ చేద్దాం. అందుకోసమే కదా మనం ఉండేది. ఇప్పుడు అలాగే కొత్త ప్రాజెక్టులు ఇప్పుడు మా టీవీలో వచ్చి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే వస్తుంది ప్రభాకర్ గారిది. దాంట్లో ఆల్రెడీ హీరోయిన్స్ అంతా ఫైనల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు వజ్దారా గారికి ఇమీడియట్గా సీరియల్ దొరకవండి. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, ఒక మినిమం 2 months అన్నా పడుతుంది. అది ఎందుకు టైం పడుతుంది అనేసి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు సడన్గా ఆగిపోయింది గుప్పుడంత మనసు అనేది, ఈ రోజు ఆగిపోయింది కాదు. ఈ రోజు ఆగిపోయినట్టే అది లెక్క. యాక్చువల్గా 1 నెల 2 నెలల ముందు 3 నెలల ముందు ప్లాన్ ఉంటే ఇప్పుడు ఈ సీరియల్ అయిపోతుందని తెలిసిన తర్వాత వాళ్ళకి ఆ సీరియల్ ఇంకొక సీరియల్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు సీరియల్ నచ్చి కంటెంట్ నచ్చి బాగుంది అనేసి అనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు, జనాలు తీసుకుంటారు. ఆ విధంగా కాకుండా ఇదేమైందంటే జస్ట్ ఒక షెడ్యూల్ గ్యాప్ వచ్చింది. ఆ షెడ్యూల్లోనే అందరూ మాట్లాడుకొని ముగిచ్చేద్దాం అనుకున్నారు. ఆ షెడ్యూల్లోనే ముగిచ్చేశారు. అసలు ఎండింగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, మీకు కూడా ఎవరికి నచ్చలేదని నాకు తెలుసు. కానీ మనం ఏదో ఒకటి చూడాలనేసి చూస్తాను. ఎండింగ్ గురించి కూడా హ్యాపీగా మూమెంట్స్ ఎలా ఉండాలని నేను చెప్తాను చూడండి.
అసలు శైలేంద్ర బ్రోని జైలుకి పట్టుకొని పోయిండాల్సింది. దేవయాని గారికి కూడా ఇంట్లో నుంచి బయట తోసేసి వాళ్ళ పెద్దనాన్నని ఇప్పుడు మన మహేంద్ర సార్ని ఎలాగైతే చూసుకున్నారో అదేవిధంగా మన ఋషి సార్ వజ్దారా గారు చూసుకోవాల్సింది. వాళ్ళిద్దరిని కంప్లీట్గా బయట పెట్టిండాల్సింది. కంప్లీట్గా బయట పెట్టకుండా మళ్ళీ కాలేజీలో తీసుకుపోయి మళ్ళీ కాలేజీలో నుంచి అదే రోత వచ్చి అదే ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ కాలేజీలో ఇప్పుడు స్టోరీ రాయాలంటే మళ్ళీ ఎన్నన్నా రాయచ్చండి. స్టోరీలు చెప్పాలంటే ఎన్నన్నా చెప్పచ్చు. కానీ ఎందుకు సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం స్టోరీలు చెప్పేది అనేసి నేను చెప్పట్లేదు. మళ్ళీ కాలేజీలో పెట్టినారు. మళ్ళీ కాలేజీలో పెడితే కాలేజీలో మళ్ళీ ఎవడో ఒకడు వస్తాడు. ఎవడో ఒకడు వచ్చినప్పుడు ఇప్పుడు మన కాలేజీకి ఏమైంది, మొన్న ఈ మధ్య జరిగింది కదా సీన్ ఎపిసోడ్ ఏం జరిగింది, అక్కడ మన కాలేజీకి ఎగ్జామ్ సెంటర్ లేకుండా చేస్తారు. ఎగ్జామ్ సెంటర్ లేకుండా చేస్తారంటే శైలేంద్ర బ్రో వాళ్ళని మళ్ళీ శైలేంద్ర బ్రోని అక్కడే పెడితే శైలేంద్ర బ్రో ఆ రోజే మనకు చూపించారు ప్రతి దాంట్లో ఏలు పెడతా ఉన్నాడు. ఏం ప్రాజెక్టు ఎక్కడ ప్రాజెక్టు అనేసి ప్రతి దాంట్లో ఏలు పెడతా ఉన్నాడు. ఆ విధంగా ఏలు పెట్టేదంతా అవసరం లేకుండా వాళ్ళిద్దరిని కంప్లీట్గా ఇంట్లో నుంచి బయట పంపించేసి మన పరీంద్ర సార్ని వీళ్ళు ఇప్పుడు మహేంద్ర సార్ని ఎలాగైతే సాకారో ఆ విధంగా సాకింటే చాలా చాలా బాగుండేది. ఎందుకంటే ఆ సీరియల్కి ఆ సార్థకం అయింది. కానీ వాళ్ళు ఏదో టైంపాస్ చేసేసి కంప్లీట్ చేసేసి ముగిచ్చేసారు. మనం మాట్లాడకూడదు ఎక్కువగా. సరే అనేసి ఇంక వజ్దారా గారికి ప్రాజెక్టులు వస్తాయి రావా అనేసి మనం దాని గురించి మాట్లాడదాం. వజ్దారా గారికి అయితే ప్రాజెక్టులు మంచి ప్రాజెక్టులు వస్తాయి. ఎందుకంటే వజ్దారా గారు ఆల్రెడీ దీనిలోనే ఒకే ఛానల్లో చేస్తా ఉంటారు. వేరే వేరే ఛానల్కి ఎక్కడా పోలేదు. ఒకే ప్రాజెక్ట్ నమ్ముకొని ఉన్నారు ఇన్ని రోజుల్లో. అది మిస్టేక్ అయింది, వాళ్ళకు తెలిసింటుంది ఇప్పటికే. ఇప్పుడు వజ్దారా గారు మంచి ప్రాజెక్టులతో మళ్ళీ ఖచ్చితంగా 100% మంచి ప్రాజెక్టులతో వస్తారు. మీరే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఎలాంటి ప్రాజెక్టులతో వస్తారంటే ఫ్యామిలీ ఆడియన్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు మామూలు సీరియల్ అంతా ప్రతి ఒక్క సీరియల్ ఉండేది ఫ్యామిలీగానే ఉంది. ఫ్యామిలీలో కూడా నాకు తెలిసి మిడిల్ క్లాస్లో వస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఎమోషన్స్ అవన్నీ మిడిల్ క్లాస్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం సెంటిమెంట్ ఎక్కువ ఉండి మిడిల్ క్లాసు ఆ విధంగా ఏమైనా వస్తే చాలా చాలా బాగుంటుంది. చూద్దాం, వెయిట్ చేద్దాము. మంచి ఎపిసోడ్తో రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఋషి సార్ మాత్రం మంచి హీరోగా ఎంట్రీ మంచిగా లైఫ్లో మంచి సెటిల్ అవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మహేందర్ సార్కి కానీ పనేంద్ర సార్కి కానీ అలాగే మన శైలేంద్ర బ్రో కానీ శైలేంద్ర బ్రో కూడా యాక్టింగ్ మాత్రం ఎరగదీస్తారు. నిజం చెప్తాను, శైలేంద్ర బ్రోని సీరియల్ మొత్తం లాక్కొని ఇచ్చాడు. అసలు ఇంకా మనో గారిని గాలికి వదిలేసినారని అని చెప్పాలి. ఎందుకంటే సీరియల్లో నేను ఫారెన్కి వెళ్ళిపోతాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటే ఏంజల్ని పెళ్లి చేసుకొని అవంతా కొంచెం ఒక్క వారం ఉంటే చాలా చాలా బాగుండేది. ఒక వారం ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఒక వారంలో కొంచెం హ్యాపీ మూమెంట్స్, అందరూ కలిసేది, అందరూ బాండింగ్స్ అవన్నీ వీళ్ళు మారినాక వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళనన్నా కొంచెం చూపించింటే బాగుండేది. ఫ్యామిలీ అసలు శైలేంద్ర బ్రో ఎన్ని కష్టాలు పెట్టినారు మనో గారిని కానీ మహేంద్ర సార్ కానీ వీళ్ళకందరికీ అసలు న్యాయమే చేయలేదు. ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. అసలు అసలు నాకైతే ఇంకా మాట్లాడాలని కూడా లేదు. కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను అంతేగాని ఏదో సీరియల్ గురించి ప్రేమ ఇంకా తీరలేదండి. నిజం చెప్తాను, ప్రేమ ఇంకా తీరలేదు. వజ్దారా గారికి మాత్రం మంచి ప్రాజెక్ట్ రావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెంబర్ 1 సీరియల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు బిగ్ బాస్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ రివ్యూలు కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.